ఏదో ఇవాళ ఒక రోజు చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి అని వదిలిపెట్టేది లేదు. ఇవాళ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన వర్గాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యాచరణ కార్యక్రమం రూపొందిస్తారు. అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లోకి పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఎంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గెంటికలు లెక్కబెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు.